అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2026 సంవత్సరము మే మాసము 18వ తారీఖు సోమవారం నాటి ధ్యానాంశము స్వస్థత. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 8వ వచనముందు నీ వెలుగు వేకు చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. స్వస్థత ప్రభు వద్ద నుండి మనకు లభించుచున్నది అనుట ఎంతటి గొప్ప ఆశీర్వాదము. వ్యాధి వెంబడి వ్యాధియును భరించలేని బలహీనతలను మనుషుని యొక్క జీవితమును అణగదొక్కుచున్నప్పుడే స్వస్థత యొక్క గొప్పతనమును, ఆరోగ్యం యొక్క గొప్పతనమును అతడు గ్రహించగలుగుచున్నాడు. నీడ యొక్క గొప్పతనము ఎండలోనే తెలియను. ఆరోగ్యముతో జీవించుచున్న మనుషుడు ప్రభు ఇచ్చిన ఆరోగ్యమును తలంచి చూచి ప్రభువునకు కృతజ్ఞతలు చెల్లించుటలేదు. రోగము వచ్చి అణగదొరకబడుచున్నప్పుడు ప్రభువును దూషించుచున్నాడు, అవమానించుచున్నాడు. నాకు ఎందుకని ఇట్టి వ్యాధి అని సొనుగుచున్నాడు. మనము ఆరోగ్యవంతులమై ఉండవలను అనుటయే ప్రభు యొక్క ఉద్దేశమును చిత్తమునై ఉన్నది. ప్రభు మనకు దైవిక స్వస్థతను, దైవిక ఆరోగ్యమును, వాక్కుని ఇచ్చున్నాడు. రోగము వచ్చిన తర్వాత ప్రభు యొక్క కృప వలన మనకు లభించుచున్నది దైవిక స్వస్థత. వ్యాధి రాకుండా ఉండుట దైవిక ఆరోగ్యం. మీ దేవుడని యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగములలో ఏదీ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ప్రభువు చెప్పుచున్నాడు. నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనం. దైవ సేవకుడైన సైమన్ స్టాన్లీ 1953వ సంవత్సరమున చెన్నై క్రైస్తవ కళాశాలలో విద్యను అభ్యసించెను. ఆయన కళాశాలలో చదువుచున్నప్పుడు యేసుక్రీస్తును అంగీకరించి ఆయనకు పరిచర్య కొరకు తను తాను సమర్పించుకొనెను. అప్పుడు ఆయన, ప్రభువా, నేను మీ యొక్క పరిచయను నమ్మకముగాను యథార్థతోను చేయుటకు కోరుచున్నాను. నాకు రోగమే గాని వ్యాధియే గాని బలహీనతే గాని రాకుండా కాపాడుము అని గోజాడాను. ప్రభు ఆయనకు ప్రార్థన ఆలకించి దైవిక ఆరోగ్యమును దయచేశాను. దాని తర్వాత దరిదాపులు 50 సంవత్సరములు గతించిన తర్వాత రోగమే గాని వ్యాధియే గాని లేకుండా సంపూర్ణ ఆరోగ్యము గలవాడై జీవించును. ఆయన స్వస్థతను ప్రభువు నాకు ఇచ్చినందున ప్రభువును స్తుతించుచున్నాను అని సాక్ష్యమును చెప్పాను. స్వస్థత గల జీవితమును కోరుకుంటే మాత్రము సరిపోదు, మనము దానికి సంబంధించిన నిబంధనలను నిశ్చయముగానే నెరవేర్చవలెను. అట్టి నిబంధనలు ఏమిటి? మొట్టమొదటిది, మనము దేవుడైన ప్రభు యొక్క మాటను శ్రద్ధగా వినవలెను. రెండవది, ప్రభు యొక్క దృష్టికి న్యాయమైనది చేయవలెను. మూడవది, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉండవలెను. నాలుగవది, ఆయన కట్టలన్నిటినీ అనుసరించి గైకొనవలెను. దేవుని బిడ్డలారా, ఇట్టి నిబంధనలను నెరవేర్చుటకు ముందుకు రండి. నేటి ధ్యానమునకై మీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలో మొదటిది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2 మరియు 3 వచనములు. నేటి వేద పఠనము మొదటి దినవృత్తాంత గ్రంథములు 4, 5 మరియు 6 అధ్యాయములు. సాయంత్రము యోహాను సువార్త 6వ అధ్యాయము 1 మొదలుకొని 21 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.